కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు తల్లి భద్రకాళి అమ్మవారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డులో 50 సంవత్సరాల క్రితం రోడ్డు వెడల్పులో భాగంగా జేసీబీతో రోడ్లు తవ్వకాల్లో ఒక భద్రకాళి అమ్మవారి విగ్రహం, ఆ విగ్రహంతో పాటు గాజులతో ఉన్న మూట అక్కడ పనిచేస్తున్న వారికి దొరకటం జరిగిందని, అందుకే దొరికిన చోటే ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేస్తున్నామని ఆలయ పూజారి తెలిపారు. అప్పటి నుంచి కాలక్రమేణా పూజా కార్యక్రమాలతో పాటు భక్తుల విరాళాలతో చిన్న చిన్నగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, కార్తీక మాసం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం అయిన భక్తుల సందడి ఉందని తెలిపారు. ఇక్కడ ప్రత్యేకంగా అన్ని రకాల పూజా కార్యక్రమాలు మరియు వాహన పూజలు విశేషంగా జరిపించుకుంటారు. తొర్రూరు మండలంలో ఉన్నటువంటి అన్నారం రోడ్డుకు ఉన్నటువంటి భద్రకాళి దేవాలయం. ఈ భద్రకాళి అమ్మవారు ఈ రోడ్డు పోసేటప్పుడు అక్కలకు గాతులు తీసి ఆ మట్టి అంతా రోడ్డు పోసేటప్పుడు ఒక గాతులో ఈ అమ్మవారు వెళ్ళింది. ఆ వడ్డెర్లు తీసి ఆ చెట్టుకు పెట్టిండ్రు. 50 సంవత్సరాలు అవుతున్నది ఇది తీసి. అప్పటి నుంచి కూడా పూజాధికారులు జరుగుతూనే ఉన్నాయి. చిన్నగా అభివృద్ధి అవుతూనే ఉన్నది. దీనికి ఇతోధికంగా దేవాలయానికి ఎవరైనా ఏమైనా సహాయం చేస్తే గుడి కడదామనే ఆలోచనలో అర్చకులు భక్తులు వాళ్ళంతా ఉన్నారు. దీనికి ఇతోధికంగా సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ పౌర్ణమి కాబట్టి, కార్తీక పౌర్ణమి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉన్నారు. ఇది మధ్యాహ్న సమయంగా అయినా కూడా ఇంతమంది ఉన్నారు కాబట్టి దీనికి అభివృద్ధి పదంలో ఉన్నదనే చెప్పుకోవచ్చు. ఇది అందుకోసమని ఈ దేవతకు కూడా మంచి శక్తి ఉన్నది. ప్రోత్సాహం ఇస్తే ఇది పైకి వస్తుంది. పవర్ణత అంటే ఏది మొక్కినా అవుతుంది. ఎటువంటి కోరిక కానీ ఎంత త్వరగా కావాలన్నా అవుతుంది. ఎన్నో మొక్కులు మనకు ఉదాహరణకు ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరూ చెప్పుకునే దాన్ని బట్టి భక్తులు వచ్చి వాళ్ళందరూ మొక్కులు తీర్చుకుంటున్నప్పుడు, అమ్మ మీకు ఏమైంది, ఎందుకు ఈ మొక్కుకున్నారు, ఇప్పుడు బస్తా కొబ్బరికాయలు ఎందుకు కొట్టిండ్రు, ఈ మేకను ఎందుకు కోస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు విపరీతమైనటువంటి కోరికలను వాళ్ళు ఏదైతే ఉన్నదో అది తీర్చినందుకే మేము ఇది చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం అంటే అది కనివిని ఎరిగినటువంటి కోరికలు కూడా ఈమె తీరుస్తున్నది. మంచి శక్తి ఉన్నదని చెప్పుకోవచ్చు ఈ అమ్మకు.